ఇష్టమైనటువంటి వ్యక్తులతో ఎంతసేపు మాట్లాడినా సమయం అయితే పోదు మనకి. అవునా కదండి? నిజమేనా? కొంతసేపు మాట్లాడతారా? నార్మల్ వ్యక్తులతో మాట్లాడేది కొంత, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. ఒకవేళ మనకి ఇష్టమైనటువంటి వ్యక్తులు మన వాళ్ళతో మనం మాట్లాడితే ఎంతసేపు మాట్లాడవచ్చు? గంట కాదు, కానీ సమయమే తెలియదు అసలు. మరి దేవుడితో ఎంతసేపు మాట్లాడుతున్నాం మనం? దేవుడితో ఎంతసేపు మనం వింటా ఉన్నాం? అలాగే ఈరోజు మాట్లాడిన వ్యక్తి ద్వారా రేపు నీకు నొప్పి కలుగుతుంది, కానీ నీ దేవుని ద్వారా ఎప్పుడు నీకు నొప్పి కలగదు. నువ్వే దేవుడికి నొప్పి కలిగిస్తావే తప్ప ఆయన నీకు ఎప్పుడు నొప్పి కలిగించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఒక మాట చదువుకుందాం మనం, ఓకేనా? అంతకుముందు ఒక టైటిల్ని చాలా ఈరోజు ఆలోచన చేశాను, చాలా సమయం పట్టింది. సో ఏం పెట్టాలి, ఏం పెట్టుకోవాలి? మాదిరిగా జీవిస్తేనే క్రైస్తవులు అనే పేరు నీకు. ఏమని ఈరోజు అంశము? మాదిరిగా జీవిస్తేనే క్రైస్తవులు అనేటువంటి పేరు నీకు. సో ఇది చాలా ఈరోజు టైం తీసుకున్నా, ఏం పెట్టుకోవాలి అనేటువంటిది. ఓకే, 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. 1 తిమోతి 1వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింప వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసు క్రీస్తు తన పూర్ణమైన దీర్ఘ శాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడి తిని. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. కఠినమైన పాపులను దేవుడు క్షమిస్తాడా, క్షమించడా? అందరూ జవాబు ఒకే రకమైన జవాబు ఉండేది. క్షమిస్తాడా, క్షమించడా? బాగా ఆలోచన చేయండి ఇంకొకసారి. క్షమించడం అని నేను చూపించాల్సి వస్తుంది మళ్ళీ, అందుకని మీకు ఒకసారి ముందుగా చెప్తా ఉన్నాను. క్షమిస్తాడా, క్షమించడా? క్షమిస్తాడా? ఎట్లా చెప్పగలము? ఆ స్థితిలోనే నీవు నేను వచ్చాను. ఏ స్థితిలో? పాపులమై ఉండగా, ఇంకా మనము పాపులమై ఉండగానే మనల్ని ఆయన రక్తముతో కడిగి ఆయనలోనికి సంపూర్ణంగా తీసుకుని వచ్చాడు. పౌలు సాక్ష్యం చెప్తా ఉన్నాడు, చాలా అద్భుతమైనటువంటి మాట. ఆయన ప్రముఖ పాపి, ప్రధాన పాపి. నిన్ను చెప్పలే, నీ ఇంట్లో వాళ్ళకి చెప్పలే, నీ బంధువులకి చెప్పలే, ఎవరికి చెప్పలే. ఎవరికి చెప్తున్నాడు ఆయన? ఏమంటున్నాడు? నేను పాపులలో ప్రధాన పాపిని. ఎట్లా క్షమింపబడ్డాడు అపోస్తలుడైనటువంటి పౌలు? ఆయన ఏ విధంగా క్షమింపబడ్డాడు? ఆయన రక్షించడం ద్వారా, అంటే యేసుక్రీస్తు అతను పిలిచి పాపి అయినటువంటి జీవితాన్ని మార్చి మళ్ళా ఆయన దేవుడిలోనికి రావటము, ఎలాంటి పాపినైనా రక్షించగలడు అని పౌలు ద్వారా ఖచ్చితముగా నిరూపించబడి ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఎలాంటి పాపినైనా క్షమించగలడని పౌలు ద్వారా నిరూపించబడింది. పౌలు ఎలాంటి వాడు తెలుసా? మనకందరికీ బాగా తెలిసిన విషయమే కదా. ఆయన ఎలాంటి హింసకుడు, దూషకుడు, నరహంతకుడు, ఎలాంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకొని దేవుడు ఈరోజున గొప్ప సంఘాలను కట్టి గొప్ప సువార్తను ప్రకటించి ఎన్నో లక్షల మందికి దేవుడు ఆయన ద్వారా గొప్ప కార్యం చేశాడు. అంటే ఎలాంటి కఠినమైన స్థితిలో ఉన్నటువంటి పాపినైనా సరే ప్రేమించి రక్షించగలడు అనేటువంటి విషయాన్ని చూస్తే పౌలు చూస్తాం. మరి పౌలు మనకేం చెప్తున్నాడంటే, క్రీస్తు నా మీద ఉదయించినందుకు నేను మారాను, నేను మారిన ప్రకారముగా మీరు నన్ను పోలి మీరు కూడా మారాలి. మాట ధైర్యముగా మనం చెప్పాలని ఆయన ఏమంటాడంటే, ఆ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. మొదట ఎక్కడ ఈ కార్యం జరగాలి, ఎవరి ద్వారా ఎవరైనా మారాలి అంటే మొదట ఎక్కడైనా సాక్ష్యం ఎక్కడ జరగాలి? మన కుటుంబంలో. అర్థమవుతుందా? మన ద్వారా
మన కుటుంబంలో సాక్ష్యం కావాలి, మన ద్వారా మన బంధువులకు సాక్ష్యం కావాలి, మన ద్వారా మనం పనిచేసే చోట సాక్ష్యం కావాలి, మన ద్వారా మనం ఉన్న వీధిలో సాక్ష్యం కావాలి, మన ద్వారా మన ప్రాంతంలో సాక్ష్యం కావాలి, మన ద్వారా మనం ఎక్కడైతే నివాసం చేస్తున్నామో ఆ స్థలంలో సాక్ష్యం కావాలి. హల్లెలూయా. లేకపోతే చాలా కష్టం. పౌలు ప్రతి చోట కూడా ఏం చేశాడంట? సాక్ష్యాన్ని సంపాదించాడు. ఏం చేశాడు? సాక్ష్యాన్ని సంపాదించాడు. ఆయన ఊరికి చెప్పలేదు, ఆయన ఊరికే చెప్పలేదు. ఎందుకు ఊరికే చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు ఆయన ఊరికే? ఎందుకు చెప్పలేదు చెప్పండి? తను అనుసరించాడు, తను దానంతటినీ కూడా చాలా జాగ్రత్తగా, ఆమేన్, హల్లెలూయా, చాలా జాగ్రత్తగా తన సాక్ష్యాన్ని కాపాడుకోవటానికి ఆయన దేవుని నమ్మకం మునుపు ఏం చేశాడు తెలుసా? ఎవరి జీవితం ఎట్లయినా పోకొని నా జీవితం ఇంతే, నేను ఇలానే ఉంటా అని చెప్పాడు ఆయన. నన్ను ఎవరు మార్చలేరు, నేను ఎంత మూర్ఖుడినో తెలుసా? నన్ను ఎవరైనా మారమని అడిగితే వాళ్ళని నరికేస్తా, నేను చంపేస్తా నేను. ఇది పౌలు క్రీస్తులోనికి